అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుఎస్ టుడేతో వాన్స్ మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్ ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నారన్నారు. ట్రంప్తో పనిచేసే వారిలో చాలా మంది ఆయన కంటే చిన్నవాళ్లే ఉన్నట్లు తెలిపారు. కానీ వారందరికంటే చివరిగా నిద్రపోయేది, ఉదయాన్నే మొదట నిద్ర లేచేది అధ్యక్షుడేనని వాన్స్ వెల్లడించారు. కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు జరుగుతాయన్నారు. వాటన్నింటినీ దాటుకొని ట్రంప్ మిగిలిన తన పదవి కాలాన్ని పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అమెరికన్లకు చాలా మంచి చేస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఒకవేళ భయంకరమైన విషాదం సంభవిస్తే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఆయనకు దీర్ఘకాల సిరల వ్యాధి ఉందని నిర్ధారణ అయింది. అయితే ఇదే సాధారణ రక్తస్రావణ వ్యాధి అని 70 దాటిన వారిలో కనిపిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. ఈ క్రమంలోనే దేశాన్ని గొప్పగా మార్చేందుకు తాను చేపట్టిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమానికి వాన్స్ వారసులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇందులో ఉండవచ్చన్నారు. 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా వాన్స్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ క్రమంలో వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.